Heartily welcome to CA Passion. మనం ఎర్రర్స్ అనేవి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో ఎర్రర్స్ అనేది ఎన్ని రకాలు ఎన్ని టైప్స్ ఉన్నాయి అని చెప్పి చూడబోతున్నాం. ఎర్రర్స్ అనేవి నేచర్ని బట్టి 2 టైప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ నేను ఎందుకు సపరేట్ చేశానంటే ఇట్ సైడ్ నేను ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అయినప్పుడు వీటిలో ఏవి ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతాయి అని చెప్పి ఇక్కడ రాస్తాను. అండ్ ట్రయల్ బ్యాలెన్స్ వేటికి అగ్రి అవ్వదని రాయడానికి ఇక్కడ నేను సపరేట్గా నోట్ చేశాను. ఓకే, బేస్డ్ ఆన్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏవి అగ్రి అవుతాయో ఆ ఎర్రర్స్ అనే పక్కకి, అండ్ ఏవైతే అవి అగ్రి అవ్వవో ట్రయల్ బ్యాలెన్స్ ఆ ఎర్రర్స్ అని కూడా ఒక పక్కకు రాయడం కోసం ఇక్కడ నేను సపరేట్ రాస్తాను. అండ్ ఇప్పుడు ఎర్రర్స్ అనేవి జనరల్గా 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, అనదర్ ఈస్ క్లరికల్ ఎర్రర్స్. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయడం, లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసి అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది జరిపింటే, లేకంటే క్యాపిటల్ రిసిప్ట్ని రెవెన్యూ రిసిప్ట్ లాగా ట్రీట్ చేయడం, అదర్వైజ్ ట్రీటింగ్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్ యాజ్ క్యాపిటల్ రిసిప్ట్, ఇలాంటి మిస్టేక్స్. ఇంకా ఫిక్స్డ్ అసెట్ని సేల్ ఏదైనా చేసింటాం, ఫిక్స్డ్ అసెట్ ఏదైనా సేల్ చేసింటే దాన్ని ఆర్డినరీ సేల్ అంటే ఆల్రెడీ కవర్ అవుతుంది. ఆ విధంగా ఏవైనా ఎక్స్పెన్సెస్ అనేవి కానీ రిసిప్ట్స్ కానీ మనం ట్రీట్ చేసింటే, అంటే ఇక్కడ అప్లై చేసే రూల్స్లోనే ట్రీట్మెంట్లోనే ప్రిన్సిపల్లోనే మనకు మెయిన్ ప్రిన్సిపల్స్ మనం ఏవైతే యూస్ చేసి ఫాలో అవ్వాలో వాటిలోనే మిస్టేక్ ఉంటే వాటిని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటాం. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. శాలరీ పేడ్ టు శివ త్రూ బ్యాంక్ ఫర్ 15,000 రూపీస్. దీన్ని జనరల్గా ఏమని జనరల్ ఎంట్రీ వస్తుంది చెప్పండి. జనరల్ ఎంట్రీ ఎలా రాసాం? శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డెబిట్ 15,000 రూపీస్ టు బ్యాంక్ అకౌంట్ 15,000 రూపీస్. ఇది జనరల్గా మనం రాసే జనరల్ ఎంట్రీ, కరెక్టెడ్ జనరల్ ఎంట్రీ. కానీ బై మిస్టేక్గా నేను శివ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసేసా. ఇప్పుడు ఇది కరెక్ట్ జనరల్ ఎంట్రీనా అంటే ఇక్కడ నేను తీసుకునేటప్పుడు ప్రిన్సిపల్స్లోని అంటే ఏ అకౌంట్స్ ఏవిని ఐడెంటిఫై చేసి వాటిని ఎంటర్ చేసేటప్పుడే నేను ఏం చేస్తున్నా, మిస్టేక్ అనేది చేస్తున్నా, ఎర్రర్ అనేది చేస్తున్నా. సో ఇటువంటి ఎర్రర్స్ని మనం ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటాం. ఇది ఎర్రర్ ఎలా రెక్టిఫై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎర్రర్ ఏమి, ఈ ఎర్రర్ అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ విధంగా మనం చేసిన దాన్ని ఇక్కడ శాలరీ రాయాల్సిన బదులు శివ అని చెప్పి రాంగ్గా రాసాం. మనం ప్రిన్సిపల్ తీసుకునేటప్పుడే ప్రిన్సిపల్స్ అప్పుడే మనం రాంగ్గా నోట్ చేసాం. సో ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మనం ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటాం. అలాగే క్లరికల్ ఎర్రర్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ అయినాయి. ఒకటి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, కంపెన్సేటింగ్ ఎర్రర్స్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏదైనా ఒమిట్ చేయడం, అంటే ఏదైనా రికార్డ్ చేయకపోవడం, దాన్ని ఒమిషన్ అంటాం. ఆ ఒమిషన్ అనేది 2 టైప్స్గా ఉన్నాయి. ఏది పార్షియల్ ఒమిషన్ అయి ఉండొచ్చు, లేకంటే కంప్లీట్గా ఒమిషన్. పార్షియల్ ఒమిషన్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే పూర్తిగా ఒమిట్ చేయకుండా ఏదో ఒక ఇప్పుడు 2 ఆస్పెక్ట్ మనకు డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ప్రకారం ఎన్ని ఆస్పెక్ట్స్, 2 డెబిట్ క్రెడిట్ అని 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు లెజర్లోకి పోస్ట్ చేసేటప్పుడు జనరల్ నుంచి లెజర్కి మనం పోస్ట్ చేస్తాం కదా, జనరల్ నుంచి లెజర్కి పోస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఉండే ఎంట్రీస్ ఇక్కడ డెబిట్ క్రెడిట్ అని 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అప్పుడు రెండిటికి మనం సపరేట్గా అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసి ఉంటాం. ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక అకౌంట్లోకే పోస్ట్ చేసి ఉంటాం, రెండిట్లోకి పోస్ట్ చేయాలి కానీ ఒక్క దాంట్లోకే మనం పోస్ట్ చేసి ఉంటాం. దాన్ని మనం ఏమంటామంటే పార్షియల్ ఒమిషన్. ఓన్లీ 1 ఆస్పెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్. ఓకే, కంప్లీట్ ఒమిషన్ అంటే అస్సలు ఇప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీని పోస్ట్ చేయడమే మర్చిపోయినాం, పోస్టే చేయలేదు, జనరల్ ఎంట్రీ మాత్రం రాసేసినాం, లెజర్లోకి పోస్టే చేయలేదు. అటువంటి ఎర్రర్స్ని కంప్లీట్ ఒమిషన్ అంటాం. కంప్లీట్ ఒమిషన్ అంటే జనరల్ ఎంట్రీ పాస్ చేసి లెజర్లోకి పోస్ట్ అన్నా చేయకుండా మర్చిపోవడం, లేకంటే జనరల్ ఎంట్రీనే పాస్ చేయకుండా మర్చిపోవడం. దీన్ని మనం ఏమంటాం, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. పార్షియల్ ఒమిషన్, కంప్లీట్ ఒమిషన్. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. అవి రికార్డింగ్, పోస్టింగ్,
కాస్టింగ్, క్యారీ ఫార్వర్డింగ్. రికార్డింగ్ అంటే జర్నల్ ఎంట్రీస్ అప్పుడు రాసేటప్పుడు కానీ, లేదంటే సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, అంటే ఫస్ట్ టైం మనం ఎంట్రీ చేసేటప్పుడు ఏం చేసింటామంటే అమౌంట్ అనేది రాంగ్గా వేసుకోవడం అనేది చేసింటాం, లేకంటే అమౌంట్ అనేది రాంగ్ సైడ్లో వేసింటాం. అటువంటివి ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడే, అంటే ఫస్ట్ ప్రైమరీ బుక్స్ అనేవి, సబ్సిడరీ బుక్స్ కూడా ఫస్ట్ ప్రైమరీ బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే అమౌంట్, లేకంటే మనం వేసే అమౌంట్ ఒక సైడ్ కానీ ఏం చేసింటామంటే రాంగ్గా తీసుకొని ఉంటాము, ఎర్రర్ అనేది జరిగింటుంది. అటువంటి ఎర్రర్స్ని మనం ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ ఇన్ రికార్డింగ్. ఎర్రర్ ఇన్ అమౌంట్ అయి ఉండొచ్చు, లేదంటే ఎర్రర్ ఇన్ సైడ్ జర్నల్ ఎంట్రీస్ అప్పుడు కానీ, లేకంటే సబ్సిడరీ బుక్స్ అప్పుడు కానీ. పోస్టింగ్లో ఎలా ఎర్రర్ అంటే, పోస్టింగ్ అప్పుడు అమౌంట్ అనేది కరెక్ట్గానే వేస్తాం, సైడ్ రాసేది కూడా కరెక్ట్గానే రాస్తాం, కానీ ఏ అకౌంట్లోకి అయితే మనం పోస్ట్ చేస్తామో అక్కడ ఎర్రర్ అనేది చేసింటాం. అంటే అమౌంట్ మనం నోట్ చేసిన అమౌంట్ కరెక్ట్గా నోట్ చేసింటాం, మనం రాసిన సైడ్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉంటాయి, కానీ ఏ అకౌంట్లో రాస్తున్నాం, ఏ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నాం అనేది తప్పు, అక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది. నెక్స్ట్ కాస్టింగ్. ఈ పోస్టింగ్లోనే ఇంకా ఏమేమి ఉండొచ్చు, అమౌంట్ ఒక్కొక్కసారి 1 సెకండ్ ఈ పోస్టింగ్కి సంబంధించి కింద వేస్తాను మళ్ళీ క్లారిటీ కోసం. పోస్టింగ్లో అమౌంట్ పోస్ట్ చేసేటప్పుడు రాంగ్గా చేసిండొచ్చు, లేకంటే ఏ సైడ్ పోస్ట్ చేస్తున్నామో అది రాంగ్గా, లేకంటే అకౌంట్ కూడా రాంగ్గా, ఈ మూడు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లేకంటే అమౌంట్ రాంగ్గా వేసి, సైడ్ వేసేటప్పుడు రాంగ్గా వేసి, అకౌంట్ మాత్రం కరెక్ట్గా వేసిండొచ్చు. లేకుండా అంటే అమౌంట్ అనేది కరెక్ట్గా వేసి, సైడ్ రాంగ్గా వేసి, అంటే ఏ సైడ్ వేయాలి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనేది రాంగ్గా వేసుకొని, డెబిట్ వేయాల్సి ఉంటే క్రెడిట్ వేయడం, క్రెడిట్ వేయాల్సి ఉంటే డెబిట్ వేయడం, అలాంటివి. అకౌంట్ ఏ అకౌంట్లో వెళ్ళో ఆ అకౌంట్లో వేయకుండా వేరే అకౌంట్లో వేసేయడము పోస్ట్ చేసేటప్పుడు. అంటే కొన్ని నేమ్స్ అయితే రామ్ ఇలా ఉంటాయి కదా, అప్పుడు కన్ఫ్యూజన్ అయిపోయి రామ్వి రామ్లో, రామ్వి రామాలో అలాగా వేసేయడం అకౌంట్స్ పోస్ట్ చేసేటప్పుడు. లేకుండా అంటే అమౌంట్ రాంగ్గా వేసుకొని సైడ్ డెబిట్ క్రెడిట్ అనేది కూడా అని కరెక్ట్గా వేసింటాం, డెబిట్ సైడా క్రెడిట్ సైడా, అకౌంట్ అనేది తప్పేసింటాం పోస్టింగ్ చేసేటప్పుడు. అమౌంట్ అనేది కరెక్ట్గా వేసింటాం, సైడ్ కూడా కరెక్ట్గా వేసింటాం, అకౌంట్ అనేది రాంగ్గా నోట్ చేసింటాం, అదే ఇందాక చెప్పాను నేను. లేకంటే ఇంకా అమౌంట్ అనేది రాంగ్గా వేసింటాం, అలాగే సైడ్ అనేది కరెక్ట్గా వేసింటాం, ఏ సైడ్ డెబిట్ సైడా క్రెడిట్ సైడా, అకౌంట్ అనేది వేరే రాంగ్ అకౌంట్లో వేసేసింటాము. అమౌంట్ కరెక్ట్గా వేసుకుంటాం, ఏ సైడ్ వేయాలో అది రాంగ్గా వేసేసిండొచ్చు మనము, ఇంకా అకౌంట్ అనేది కరెక్ట్గా వేసిండొచ్చు. వీటిలో ఏవి జరిగినా వాటిలో మనం పోస్టింగ్ ఎర్రర్, కమిషన్ ఎర్రర్ ఆఫ్ కమిషన్ బికాజ్ ఆఫ్ పోస్టింగ్ చేసేటప్పుడు జరుగుతుంది ఈ ఎర్రర్స్. పోస్టింగ్ చేసేటప్పుడు ఈ ఎర్రర్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయొచ్చు. రికార్డింగ్ అప్పుడు ఈ ఎర్రర్స్, పోస్టింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఏముంటాయి, ఈ ఎర్రర్స్ అన్నీ కూడా పోస్టింగ్ అప్పుడు బయటపడతాయి. కాస్టింగ్ అంటే అండర్ కాస్టింగ్ అవ్వచ్చు, ఓవర్ కాస్టింగ్ అవ్వచ్చు. అండర్ కాస్టింగ్ అంటే టోటలింగ్ చేసేటప్పుడు తక్కువగా టోటల్ చేసేయచ్చు, లేకంటే ఎక్కువగా టోటల్ చేసేయచ్చు. దాన్ని ఎక్కువగా టోటల్ చేస్తే ఓవర్ కాస్టింగ్ అంటాం, తక్కువగా టోటల్ చేస్తే అండర్ కాస్టింగ్ అంటాం. సపోజ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా, 1 + 2 + 3 ఎంత 6 యాక్చువల్గా, కానీ మనం టోటలింగ్ చేసేటప్పుడు 5 అని రాంగ్, అండర్ కాస్టింగ్ అంటాం. 6 కదా టోటల్ వచ్చి, కానీ మనం 5 అని నోట్ చేసేటాం, అంటే అండర్ కాస్టింగ్. మేబీ 1 మర్చిపోయిండొచ్చు యాడ్ చేసేటప్పుడు అలా. ఇంకా ఓవర్ కాస్టింగ్ అంటే మళ్ళీ మర్చిపోయి వేసేసి, అంటే 1 + 2 + 3 ఎంత 6 మళ్ళీ 1 ఏమైనా మర్చిపోయినా మేము వేయడం మర్చిపోయి మళ్ళీ యాడ్ చేసేటాం, అప్పుడు ఏమవుతుంది, ఓవర్ కాస్టింగ్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా 1 + 2 + 3 ఎంత 6, కానీ ఇక్కడ మనము రాంగ్గా పోస్ట్ చేసినాం. కాస్టింగ్ అనేది టోటల్ అనేది
ఎర్రర్, టోటలింగ్ ఎర్రర్, కాస్టింగ్ ఎర్రర్, టోటలింగ్ ఎర్రర్. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ ఎర్రర్. క్యారీ ఫార్వర్డ్ ఎర్రర్లో ఏమంటే ఇప్పుడు ఒక్క పేజ్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ పేజ్కి మనం బ్యాలెన్సెస్ అనేవి ఫార్వర్డ్ అనేది చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఫార్వర్డ్ చేసేటప్పుడు ఇప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్గా రాంగ్గా ఫార్వర్డ్ చేయడం, లేదంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే డెబిట్ బ్యాలెన్స్గా రాంగ్గా ఫార్వర్డ్ చేయడం, లేకంటే అమౌంట్ 2000 ఉంటే నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి 200 అయిపోవడం, లేకంటే 4 lakhs ఉంటే 5 lakhs అయిపోవడం, అలాగా రాంగ్గా అమౌంట్ ఫార్వర్డ్ చేయడం, లేకంటే రాంగ్ సైడ్లో ఫార్వర్డ్ చేయడం, అటువంటి వాటిని క్యారీ ఫార్వర్డ్ ఎర్రర్. ఇవి 3గా చెప్పుకోవచ్చు మనం. ఒక్కొక్కసారి సైడ్ కరెక్ట్గా రాసిన అమౌంట్ అనేది రాంగ్గా రాసిండొచ్చు, రాంగ్గా నోట్ చేసిండొచ్చు. లేకుండా ఉంటే సైడ్ కరెక్ట్గా నోట్ చేయకుండా సైడ్ అనేది రాంగ్గా నోట్ చేసి అమౌంట్ కరెక్ట్గా నోట్ చేసిండొచ్చు. లేకంటే సైడ్ రాంగ్గా నోట్ చేసి ఏ అమౌంట్ వేయాలో అది కూడా అమౌంట్ కూడా రాంగ్గా నోట్ చేసిండొచ్చు, ఫార్వర్డ్ చేసిండొచ్చు. దీన్ని మనం క్యారీ ఫార్వర్డ్ ఎర్రర్ అంటాం. ఫైనల్లీ ఎంతో వేచి చూస్తున్న కంపెన్సేటింగ్ ఎర్రర్స్. కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఇఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్స్ కమిటెడ్ క్యాన్సిల్ అవుట్. అర్థం కల కదా? అంటే ఎర్రర్స్ అనేవి 2, 3, 4, 4, 5 జరగడం వల్ల, లేకంటే 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎర్రర్స్ అనేవి మనం కనుక చేసింటే కన్నా అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దానివల్ల ఇంకో ఎర్రర్, ఇప్పుడు ఒక ఎర్రర్ చేసింటాం, ఇంకో ఎర్రర్ మళ్ళీ చేసింటాం, ఏమైపోతుందంటే రిజల్ట్ ఆ ఎర్రర్ని మనం ఫైండ్ చేయలేం. దానివల్ల ఎర్రర్స్ ఏం లేవనుకుంటాం. ట్రయల్ బ్యాలెన్స్లో మనకు చూపేదు ఎర్రర్స్ ఉన్నట్లు. అంటే కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఇఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్స్ కమిటెడ్ క్యాన్సిల్ అవుట్. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎర్రర్స్ అనేవి కమిట్ అవ్వడం వల్ల ఓల్డ్ ఎర్రర్స్ అనేవి ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. అకౌంటింగ్ బుక్స్ కెన్ రైజ్ 1 error అండ్ అనదర్ ఎర్రర్ ఆల్సో రైజ్డ్. సో ద ఓల్డ్ ఎర్రర్ ఈజ్ రెక్టిఫైడ్ బికాస్ ఆఫ్ రైజింగ్ ఆఫ్ న్యూ ఎర్రర్ ఇన్ ప్రిపేరింగ్ అకౌంట్స్. ఎగ్జాంపుల్, cash paid to Raju 8,000 rupees but recorded as 800 rupees. 8,000 rupees పే చేస్తే 800 పే చేసినామని రికార్డ్ చేసాం రాంగ్గా, ఎర్రర్గా. అండ్ ఇది జరిగిన 2 daysకు 1 dayకు ఎప్పటికో అప్పుడే దానికి నియర్ డేట్స్ అప్పుడు కానీ ఆ ఇయర్లో కానీ ఇంకో ట్రాన్సాక్షన్ జరిగింది. ఏమి, క్యాష్ పెయిడ్ టు శ్యామ్ 800 rupees but recorded as 8,000 rupees. అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం పే చేసింది ఎంత, 8,000, కానీ 800 అని రికార్డ్ చేసాం. ఇక్కడ వచ్చేకి 800 పే చేస్తే 8,000 పే చేసాం అని రికార్డ్ చేసాం. అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుతుంది, టాలీ అవుతుంది. అంతే కదా? అంటే పోస్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ 2 errors వల్ల ఈ ఓల్డ్ ఎర్రర్ అనేది ఈ న్యూ ఎర్రర్ వల్ల రెక్టిఫై అయిపోయినది. ఇప్పుడు ఏమవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది. ఇది ఇంకొంచెం డీటెయిల్గా మనం చూడాలనుకుంటే కన్నా దీన్ని ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్లో మీకు చూపిస్తా ఎలా టాలీ ఏమి అని. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఇలా ఉంటుంది కదా, డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్, LF కాలం అనేది వేసుకోండి. ఇప్పుడు క్యాష్ రిసీవ్, టోటల్ క్యాష్ ఎంత వచ్చింది 2 ట్రాన్సాక్షన్లో మనకు 8,800 వచ్చింది. మనం ఫస్ట్ వచ్చే ఎంట్రీ అప్పుడు 8,000 క్యాష్ వస్తే మనం ఏం చేసినామంటే ఈ క్రెడిట్ ఎవరి నుంచి వచ్చింది, రాజు నుంచి వచ్చింది మనకు. రాజు అమౌంట్ అకౌంట్లో 8,000 మనకి డ్యూ ఉన్నారనుకో, సపోజ్ వాళ్ళు 800 పే చేసినారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు ఏమో 8,000 పే చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఈ పక్క అమౌంట్ అనేది రాంగ్గా మనం నోట్ చేసింటాం, అప్పుడు ఎర్రర్ అనేది జరిగి ఉంటుంది. అది ఇక్కడే ట్రాన్సాక్షన్ అప్పుడు ఏమైంది, శ్యామ్ పే చేసిందేమో 800, మనం 8,000 అని వేసినాం, అంటే ఇంకా ఎక్కువ మనమే ఇవ్వాలి అన్నట్లు. అది మళ్ళీ ఏమవుతుంది, అతని బ్యాలెన్స్ అనేది డెబిట్కి వచ్చేస్తుంది. అంతే కదా? అటువంటి ఎర్రర్స్ మేబీ ట్రయల్ బ్యాలెన్స్ అనేది కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ కొంచెం అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ఇక్కడ అర్థమైంది కదా పార్ట్, ఎనఫ్.
రాజుకేమో 8,000 పే చేస్తే 800 అని నోట్ చేసాం. ఇద్దరికి 800 పే చేస్తే ఎంత నోట్ చేసాము? 8,000 అని నోట్ చేసాం. ఇంకా నేను రిసిప్ట్లో చూపించాను, సారీ. బేస్డ్ ఆన్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఈ ఎర్రర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ఎర్రర్స్ అనేవి ట్రయల్ బ్యాలెన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా, లేకంటే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుందా మనము, అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదా, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుందా, లేదంటే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవ్వదా అని చెప్పి చూడబోతున్నాం. వీటిలో ఏ ఎర్రర్స్కి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రి అవుతుందా అవ్వదా. ఇప్పుడు వన్ సైడ్ ఎర్రర్ ఉంటే కన్నా ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వదు. అదే టూ సైడ్స్ కూడా ఎర్రర్స్ అనేది ఉంటే కన్నా ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు టూ సైడెడ్ ఎర్రర్స్ అన్నప్పుడు ఏవే వస్తాయి? కంపెన్సేటింగ్ ఎర్రర్స్, రికార్డింగ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ కంపెన్సేటింగ్ ఎర్రర్స్. అంటే ఈ ఎర్రర్స్ అనేవి వస్తే టూ సైడ్ ఎర్రర్ కన్నా ఉంటే కన్నా కంపెన్సేటింగ్ ఎర్రర్స్గా అవి ఉండొచ్చు, లేదంటే రికార్డింగ్లో అయి ఉండొచ్చు, లేకంటే కన్నా ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్లో అయి ఉండొచ్చు, లేకంటే కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అయి ఉండొచ్చు. వీటిలో ఏవైనా సరే ఎర్రర్స్ అనేవి కన్నా కమిట్ అయింటే కన్నా ఏదైనా వచ్చింటే కన్నా అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రి అవుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ విల్ బి అగ్రి, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. ఇంకా ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు? వెన్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ బి అగ్రీడ్. వన్ సైడెడ్ ఎర్రర్ అయితే కన్నా ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవ్వవు. ఆ వన్ సైడెడ్ ఎర్రర్ అనేవి ఏవేవి ఉంటాయి? పార్షియల్ ఒమిషన్ కానీ, పోస్టింగ్లో కానీ, కాస్టింగ్లో కానీ, క్యారీ ఫార్వర్డింగ్లో కానీ, ఇవన్నీ కూడా వన్ సైడెడ్ ఎర్రర్ అంటాం. ఇవి జరిగినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రి అవ్వదు. ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ బి టాలీడ్. ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది? కంపెన్సేటింగ్ ఎర్రర్స్, రికార్డింగ్ ఎర్రర్స్, ప్రిన్సిపల్ ఎర్రర్స్, ఆల్రెడీ రిటర్న్ కంపెన్సేటింగ్ ఎర్రర్, కంప్లీట్ ఒమిషన్, ఇది పార్షియల్ ఒమిషన్ వన్ సైడెడ్, కంప్లీట్ ఒమిషన్ టూ సైడెడ్ ఎర్రర్. ఓకే, పార్షియల్ ఒమిషన్, పోస్టింగ్, కాస్టింగ్, క్యారీ ఫార్వర్డింగ్, అండ్ సే కంపెన్సేటింగ్, రికార్డింగ్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, కంప్లీట్ ఒమిషన్. ఇది ఈ ఎర్రర్స్ వల్ల ఎఫెక్ట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఎర్రర్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్స్లో ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వదు. ఈ సిచ్యువేషన్లో ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవుతుంది, అగ్రి అవుతుంది. సమ్మరైజ్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, నేచర్ ఆఫ్ ఎర్రర్. టూ టైప్స్ ఉన్నాయి, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, క్లరికల్ ఎర్రర్స్. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఇట్లా ట్రీటింగ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది ప్రిన్సిపల్లోనే మిస్టేక్ అనేది ఉంటుంది, ఎర్రర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లరికల్ ఎర్రర్స్ 3 టైప్స్: ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కంపెన్సేటింగ్, పార్షియల్ ఒమిషన్ అవ్వచ్చు, కంప్లీట్ ఒమిషన్ అవ్వచ్చు, రికార్డింగ్లో కానీ, పోస్టింగ్లో కానీ, కాస్టింగ్లో కానీ, క్యారీ ఫార్వర్డింగ్లో కానీ ఎర్రర్ అనేది జరిగిండొచ్చు. కంపెన్సేటింగ్ అంటే కన్నా ఒక ఎర్రర్ వల్ల ఇంకో ఎర్రర్ అనేది రెక్టిఫై, అంటే 2-3 ఎర్రర్ల వల్ల ఏమైపోతుందంటే ఓల్డ్ ఎర్రర్స్ కానీ, లేదంటే వెన్ ఎవర్ న్యూ ఎర్రర్ అనేది ఓల్డ్ ఎర్రర్ విల్ బీ రెక్టిఫైడ్ ఆటోమేటికలీ. ఇట్ ఈస్ అనేబుల్ టు ఫైండ్ ఈజీలీ ఓన్లీ సీయింగ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. So the trial balance will be agreed. So we can't find that errors, but we can. కానీ ట్రయల్ బ్యాలెన్స్లో మాత్రం చూపించదు ఈ ఎర్రర్ అనేది. ఎందుకు? ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రి అయిపోతుంది. అండ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈ ఎర్రర్స్ అన్ని వల్ల కూడా ట్రయల్ బ్యాలెన్స్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది? వన్ సైడెడ్ ఎర్రర్ అయితే ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వదు. టూ సైడెడ్ ఎర్రర్ అయితే కన్నా ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవుతుంది. పార్షియల్ ఒమిషన్ కానీ, పోస్టింగ్ కానీ, కాస్టింగ్ కానీ, క్యారీ ఫార్వర్డింగ్ అయితే ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వదు. కంపెన్సేటరీ కానీ, లేకంటే రికార్డింగ్ కానీ, ప్రిన్సిపల్ ఎర్రర్ కానీ, కంప్లీట్ ఒమిషన్గా అయితే కన్నా ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు కన్నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.